శ్రీశైలంలో వైభవంగా స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న దేవస్థానం చైర్మన్ రమేష్ నాయుడు, ఈవో శ్రీనివాసరావు దంపతులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు. నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ స్వామి అమ్మవార్లకు స్వర్ణ రథోత్సవం నిర్వహించారు. ఆ రుద్రోత్సవంలో భాగంగా వేకువజామున స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అన్నాభిషేకం, విశేష పూజలు అనంతరం స్వర్ణ రథోత్సవం జరిపించబడింది. ఈ స్వర్ణ రథోత్సవంలో ముందుగా దేశం శాంతి సౌభాగ్యాలతో వెలసిల్లాలి అని, అతివృష్టి అనావృష్టి నివారించబడాలి అని, ప్రకృతి వైపర్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి దేశం పాడి పంటలతో తులతూగాలి అని, జనులందరూ ఆయురారోగ్యాలతో కలిగి వారి అకాల మరణాలు రాకుండా ఉండాలి అని, దేశంలో అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ప్రజలందరూ సుఖశాంతితో ఉండాలి అని లోక కళ్యాణాన్ని ఆకాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. రథోత్సవంలో పలు కళా బృందాలు కోలాటం, తప్పెడ చిందులు, జానపద కళారూపాలు, సంప్రదాయ నృత్యం చేశారు. స్వర్ణ రథోత్సవ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తలి మండలి సభ్యులు, అర్చక స్వాములు, దేవస్థానం సిబ్బంది, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాజ్యాయ దేవసోరా